मानसवन्दित सुन्दरी माधवी चन्द्रसहोदरी हेममये मुनिगणवन्दित मोक्ष అలాగన్న అమ్మ మహిమాన్వితమైన మహాపెద్దమ్మ మహాలక్ష్మి విశాఖ కనకమహాలక్ష్మిగా అవతరించింది. సాత్విక రూపం, ప్రసన్న వదనం, విశాఖవాసుల కుంగు బంగారంగా, ఉత్తరాంధ్రుల కోరికను నెరవేర్చేందుకు విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారిగా దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనం మహిమాన్వితం. స్వయంభువుగా వెలిసిన అమ్మవారు ఉత్తరాంధ్ర భక్తులకు ఇలవేల్పుగా విరాజిల్లుతోంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రజ్వరిల్లుతుంది. ఎన్నో మహిమాన్వితమైన అద్భుతాలు ప్రదర్శించే విశాఖ కనకమహాలక్ష్మి శాంతమూర్తి, శక్తి స్వరూపిణి. విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారు వన్ టౌన్ బురుజపేటలో, విశాఖ జిల్లాలో, విశాఖ నగరంలో కొలువై ఉంది. అమ్మవారి మహిమలపై అనేక కథలు వినపడుతూ ఉంటాయి. అమ్మవారి మహిమలు అన్నీ కావు. అమ్మవారి మహిమలపై ఇప్పటికే అనేక కథలు మనకి అక్కడ వినిపిస్తుంటాయి. స్థల పురాణం ప్రకారం 16వ శతాబ్దం నుండి అమ్మ ఇక్కడ భక్తులతో పూజలు అందుకుంటుంది. స్థానిక కథనం ప్రకారం అప్పట్లో ఈ ప్రాంతం మీద రాజులు దండయాత్ర చేసి అమ్మవారి విగ్రహాన్ని బావిలో పడేశారు. ఆ సమయంలో అమ్మవారి చేయి విరిగిపోయినట్లు, అప్పటి నుండి అమ్మ అదే విధంగా దర్శనమిస్తున్నట్లు తెలుస్తుంది. కొంతకాలం తర్వాత భక్తుల కలలో అమ్మ సాక్షాత్కరించి తనను బావి నుండి తీసి ప్రతిష్ఠించాలని కోరింది. అప్పటి నుంచి అమ్మవారిని అదే విధంగా ప్రతిష్ఠించి పూజలు చేయటం ప్రారంభించారు. మరో కథనం ప్రకారం ఇక్కడ దీనిని అమ్మవారి స్థల పురాణంగా చెప్పుకుంటారు. 1912వ సంవత్సరంలో ఆలయం రోడ్డు మధ్యలో ఉండడంతో అభివృద్ధి పనుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని 30 అడుగులు పక్కకి జరిపారు. దీంతో ఆ ప్రాంతం ప్లేగు వ్యాధి ప్రబలి వందలాది మంది మృత్యువాత పడడంతో అమ్మవారి విగ్రహం జరపడం వల్ల ఈ వ్యాధి ప్రబలిందని భావించి తిరిగి అమ్మవారి మూర్తిని యథాస్థానంలో ఉంచి పూజలు ప్రారంభించడం చేశారు. అప్పటి నుంచి విశాఖ ప్రాంతం సుభిక్షంగా మారింది. విశాఖ నగరం ఇప్పటికీ ఇంత అభివృద్ధి చెందటానికి కారణం కనకమహాలక్ష్మి అమ్మవారే అని భక్తులు భావిస్తారు. విశాఖలో ప్రజలు ఎప్పుడూ ఆర్థికంగా లోటు ఉండరు. దీనికి కారణం విశాఖ కనకమహాలక్ష్మి. ఉత్తరాంధ్రకు అమ్మ కల్పవల్లిగా ఉంది. మరో కథ కూడా మనకి వినిపిస్తుంటాయి. ఇలా ఎన్నో కథలు అమ్మవారి మహిమల గురించి ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ మనకి అమ్మవారి సన్నిధిలో కనిపిస్తాయి. ఇక ఆలయంలో అమ్మవారి పూజలు ప్రత్యేకంగా ఉంటాయి. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అమ్మవారి అభిషేకం ఇక్కడ చాలా విశిష్టమైనది. స్వయంగా భక్తులే అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇక విశాఖ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ అమ్మవారికి ఆలయ గోపురం కట్టాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ పని పూర్తి కాలేదు సరికదా. అలా ప్రయత్నం చేసిన వారికి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉందట. దీంతో అమ్మవారు మూల విరాట్కి పంచభూతాలు తాకేలా గోపురం లేకుండానే ప్రతిష్ఠించారు. ఇది ఇక్కడ విశేషం. మరో విశిష్టత కూడా ఉంది. ఇక్కడ భక్తులు మూల విరాట్ని తాకి నేరుగా పూజలు చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం ప్రపంచంలో మరే ఇతర ఆలయంలోనూ లేదు. ఈ ప్రాంతవాసులు ఏ శుభకార్యం చేసినా మొదట పిలుపు అమ్మకే ఇస్తారు. బంగారం కొనుక్కునేవారు, బిడ్డల పుట్టినవారు, పెళ్లిళ్ళు చేసినవారు అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మకి చీర చూపించి సారెలు సమర్పించి పూజలు చేస్తారు. అష్ట ఐశ్వర్య ప్రదాయినిగా అమ్మ ఇక్కడ భక్తులతో పూజలు అందుకుంటుంది. అమ్మ సకల శుభ ప్రదాయిని. కోరుకున్న భక్తులకి ఐదోతనం ఇస్తుంది, అష్టైశ్వర్యాలను ఇస్తుంది, పిల్లా పాపల్ని ఇస్తుంది. అంతెందుకు, ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా, ఒక నాన్నమ్మగా, ఇలా కుటుంబంలో ఒక సభ్యురాలుగా అమ్మను ఇక్కడ భక్తులు భావిస్తారు. అమ్మ భక్తుల్ని అన్ని రకాలుగా అనుగ్రహిస్తుంది. సిరులు కురిపించే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం నెల రోజుల్లోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. త్రికాల అభిషేకాలు, కుంకుమ పూజలు ప్రత్యేకంగా చేస్తారు. అమ్మవారి ఆలయాన్ని చేరుకునేందుకు విశాఖ నలుమూలల నుంచి బస్ సౌకర్యాలు ఉన్నాయి. బస్ స్టాప్ నుంచి డైరెక్ట్గా విశాఖ కనకమహాలక్ష్మి ఆలయానికి వెళ్ళటానికి బస్సులు లభిస్తాయి. అలాగే రైల్వే స్టేషన్ నుంచి కూడా
అమ్మవారి ఆలయానికి రావడానికి ప్రత్యేకమైన బస్సులు ఉన్నాయి. సిరులు తల్లి శ్రీ కనక మహాలక్ష్మి దర్శనం ఎంతో మహిమాన్వితమైనది. శ్రావణ శోభతో విరాజిల్లే కనకమ్మ దర్శనంతో ఈ శ్రావణ మాసం భక్తులందరికీ శుభమే కలుగుతుంది. అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకొని భక్తులు పులకించిపోతారు. అమ్మవారిని చూసిన భక్తులు కన్నీటి పర్యంతం అవుతారు. అమ్మవారు తమతో మాట్లాడుతున్నట్లే ఉంటుందని అమ్మవారి మహిమలను చూసిన వారు చెప్తుంటారు. అమ్మవారికి డైరెక్ట్గా పాలాభిషేకం చేసి భక్తులు పరవశించిపోతారు. అమ్మవారికి ఇష్టమైనది పాలాభిషేకం. పాలతో చేసిన అభిషేకానికి అమ్మ పులకించిపో భక్తులు కోరిన కోరికల్ని నెరవేరుస్తుంది. అమ్మవారికి కుంకుమ ఎంతో విశిష్టమైనది. అమ్మవారి కుంకుమ ధరించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 5వ తనానికి లోటు ఉండదు. ఇలా అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనడం అనేది భక్తులకి ఓ చిరకాలమైన కోరిక. అమ్మవారి పూజలలో విశిష్టమైనది కుంకుమార్చనే. ఇక కుంకుమార్చన తర్వాత అభిషేకం ఎంతో విశిష్టమైనది. అమ్మవారికి స్వయంగా అభిషేకం చేసే అదృష్టం ఇక్కడ మాత్రమే మనకు లభిస్తుంది. మిగతా ఏ మహాలక్ష్మి ఆలయంలోనూ ఇంతటి విశేషమైన సౌకర్యం మనకి లభించదు. అలాగే త్రికాల పూజలు కూడా చాలా పగడ్బందీగా పక్కాగా జరుగుతాయి. అమ్మవారికి పసుపుతో అభిషేకిస్తారు, పాలతో అభిషేకిస్తారు. అమ్మవారి కుంకుమ నేరుగా తీసుకొని అది కూడా మనం ధరించవచ్చు. ఇక అమ్మవారికి శ్రావణ మాసంలో చేసే పూజలు అభిషేకాలు ఎంతో మేలు కలిగిస్తాయి. అమ్మవారికి పూలంటే ప్రత్యేకమైన ఇష్టం. ఎర్ర మందారాల్ని ఎంతగానో ఇష్టపడుతుంది. తులసిని కూడా ఎంతగానో ఇష్టపడుతుంది. తులసి మాలలు వేసి ఎర్ర మందారాలతో పూజించి తామర పూలతో పూజ చేస్తే ఎంతో విశేషమైన లాభాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. భక్తులు స్వయంగా ఈ పూజలో పాల్గొనవచ్చు. ఈ అమ్మవారి దగ్గరే వరలక్ష్మి వ్రతం చేసిన శ్రావణ శుక్రవారాల్లో దర్శించుకున్న ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీవితం సాగిపోతుంది. అమ్మవారికి ఒక చీరిస్తే చాలు మనకి జీవితంలో బట్టక లోటు లేకుండా చూస్తుంది. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలు ఇస్తే చాలు, పసుపు కుంకుమల లోటు లేకుండా, అమ్మవారికి ప్రసాదం పెడితే చాలు మనకి తిండికి లోటు లేకుండా చేస్తుంది. అమ్మవారికి బంగారు ఆభరణాలు ముందుగా కోరుకుంటే చాలు మనకి బంగారానికి లోటు లేకుండా చేస్తుంది. ఆమె స్వర్ణ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి, సిరుల తల్లి. ఆమెని ఏమని పొగడగలము, ఏమని వర్ణించగలము? అంతటి మహిమాన్వితమైన అమ్మవారి రక్షణ అనుగ్రహం మనకి కలగాలంటే మనస్ఫూర్తిగా అమ్మని ఆరాధించుకోవాలి. వీలైతే ఒకసారి ఈ అమ్మవారిని దర్శించుకొని మీరు అమ్మవారి అనుగ్రహాన్ని స్వయంగా పొందండి. లేదా ఈ వీడియో చూస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని ధ్యానిస్తూ అమ్మని శ్రీ మహాలక్ష్మిని ధ్యానిస్తూ పూజించండి. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఈ అమ్మ అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ భక్తి 9 ఛానల్ని చూస్తూనే ఉండండి. భక్తి 9 ఛానల్ మరిన్ని ఆలయాలను, మరిన్ని విశిష్టమైన కథనాలను మీకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలు, కథనాలు మీరు రెగ్యులర్గా పొందాలంటే ఖచ్చితంగా భక్తి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు ప్రతి వీడియో అందుతుంది. మన ధర్మంలోని విశిష్ట ఆలయాలన్నింటినో అందిస్తుంది భక్తి 9 ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. सुमनसवन्दित सुन्दरी माधवी चन्द्रसहोदरी हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पङ्कजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा पालय ऐ कलिकल्मष नाशरि कामिनी वैदिकरूपिणी वेदमये क्षीरसमुद्भव मङ्गलरूप
पादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मी सदा पालय माम् जय वरवर्षिणि वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणी मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनी शास्त्रनुते भवभयहारिणी पापविमोचनी साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मी सदा पालय माम् जय जय दुर्गति नाशनि कामिनि सर्वफलप्रद शास्त्रमये रथगजतुरगपदाति समावृत परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारण पादयुते जय जय हे मधुसूदन कामिनि गजलक्ष्मी रूपेण पालय माम् ऐ खगवाहनी मोहिनी चक्रिणी रागविवर्धिनी ज्ञानमये गुणगणवारिधलोकहितैषिणी सर्वसप्तभूषितगाननुते सकल सरासुर देव मुनीश्वर मानववन्दित पादयुते